హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మా టెంపుల్ టూర్. ఇప్పుడు మనం చూడబోయే శివాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో తణుకు నుండి రావులపాలెం వెళ్లే నేషనల్ హైవేలో ఉన్న అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రమైన పెరవలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వశిష్ఠ గోదావరి తీరాన ప్రకృతి రమణీయతతో అలరారే అందమైన మల్లేశ్వరం గ్రామంలో కొలువుదీరి ఉన్నాడు ఈ కపిల మల్లేశ్వర స్వామి. పూర్వం ఒక పశువుల కాపరికి చెందిన కపిల గోవు ఒకటి అరణ్య ప్రాంతమైన ఈ ప్రదేశంలో ఒక పుట్టపై ప్రతిరోజు తన పొదుగు నుండి పాలు జారవిడుస్తూ ఉండేది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించిన కాపరి ఒకసారి ఆ ఆవు ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది అని వెనకనే వెళ్తున్న అతనికి ఎప్పుడూ వెళ్లే పుట్ట దగ్గరికే ఆ ఆవు వెళ్లి పాలధార జారవిడవడం చూసిన కాపరి ఆశ్చర్యపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ పుట్టని తవ్వి చూడగా ఆ పుట్టలో స్వామివారి లింగరూపం కనిపిస్తుంది. మల్లె పొదలు ఎక్కువగా ఉన్న ఆ ప్రదేశం మధ్యలో ఉన్న పుట్టలోని స్వామివారి దాహార్తిని కపిల గోవు తీరుస్తూ ఉండడం వల్ల స్వామి ఇక్కడ కపిల మల్లేశ్వర స్వామిగా కొలువుదీరినట్టు స్థల పురాణం. ఈ మల్లేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన క్షేత్రం. సామాన్య శకం 11-12 శతాబ్ద కాలంలో చాళుక్యుల పరిపాలనా కాలంలో చాళుక్యరాజైన మల్లపరాజు శైవ క్షేత్ర నిర్మాణాలలో భాగంగా తన మంత్రి అయిన విన్నయమాత్రుని సహకారంతో ఇక్కడున్న వశిష్ఠ గోదావరి తీరాన నిర్మించిన ఈ ఆలయం కాబట్టి ఆ రాజు పేరు మీదనే మల్లేశ్వర ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయంలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ రూపం సీతాదేవి లేకుండానే శ్రీరామచంద్రమూర్తి ఒక్కరే దర్శనమిస్తున్నట్టు ఉండడం, అలాగే ఆయన ఎదురుగా సూర్యనారాయణమూర్తి రూపం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కార్తీక మాసం నెల రోజులు ఆలయంలో జరిగే అభిషేకాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మరియు మహాశివరాత్రికి ఇతర పర్వదినాలలోనూ ఈ ఆలయపు శోభ చాలా వైభవోపేతంగా ఉంటుంది. ఈ ఆలయం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం స్వామివారికి చేసే ప్రత్యేక అలంకరణ. ఈ ఆలయ అర్చక స్వామి అయిన కేదార శర్మ గారు వివిధ రీతులలో శివలింగం మీద చేసే శివ ముఖరూప అలంకరణ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి అలంకరణను తలపింపచేస్తుంది. ఇక్కడ కొలువుదీరిన అమ్మవారి పేరు శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు. ఇక్కడున్న స్వామివారు గర్భాలయంలో నేలకు సమాంతరంగా ఉంటారు. గోదావరిలో నీటి ఉధృతి పెరిగినప్పుడు గ్రామంలో ఎక్కడా ఒక్క చుక్క నీరు కనబడదు, కానీ గర్భగుడిలో మాత్రం శివలింగాకారం ఉన్నంత వరకు నీరు ఊరిపోతూ ఉంటుంది. కొద్ది రోజులకు క్రమేపీ నీరు తగ్గిపోతుంది. గంగమ్మ స్వతహాగానే వచ్చి శివయ్యను అభిషేకించి వెళ్తుందని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతారు. గర్భగుడిలో మాత్రమే అలా నీరు ఊరుతున్నప్పుడు గతంలో చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆయా ఛానల్స్లో ప్రసారం చేశారు.